ఇక విజయవాడ చరిత్రలోనే ఇది అతిపెద్ద వరద తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తే ఎస్పెషల్లీ విజయవాడలో ఎప్పుడు ఇంతలా వరద రాలేదు. ప్రకాశం బ్యారేజ్కి ఇంతలా వరద ఎప్పుడు పోటెత్తని పరిస్థితి. అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఒకసారిగా బుడమేరు వాగు ఉప్పొంగింది. సింగ్ నగర్, అలాగే రామలింగేశ్వర్ నగర్, ఇంకా విజయవాడలో చాలా ప్రాంతాలను ఈ వరద చుట్టుముట్టేసింది. అప్పటికప్పుడు అక్కడి నుంచి బయట పడలేక ఉన్న వస్తువులను వదిలేసి కొంతమంది బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా ఒక ఫ్లోర్ వరకు వరద నీరు ఉంది. పైన ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి ఆహార సదుపాయం కానీ లేకపోతే మంచినీటి సరఫరా కానీ జరగట్లేదు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. ముంపులో ఒక్కసారిగా 2 లక్షల మంది ఇరుక్కుపోయారు. సో అందరికీ ఒక్కసారిగా ఇచ్చే పరిస్థితి లేదు. పరిస్థితిని 1 by 1 అంటే క్రమక్రమంగా సమీక్షిస్తూ ఉన్నాం, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఆ వయసులో కూడా అంత రాత్రిలో కూడా ఇంత వర్షంలో కూడా అధికారులతో కలిసి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. బాధితులకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు ఊపందుకున్నాయి. వాస్తవంగా నిన్న మధ్యాహ్నానికే అక్కడ పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అమావాస్య ఎఫెక్ట్ వల్ల, అంటే అమావాస్య గండం సముద్రం నుంచి పోటు వల్ల వెనక్కి వాటర్ వస్తూ ఉంటుంది. సో కృష్ణా నది నుంచి వాటర్ సముద్రంలో కలిసే పరిస్థితి ఉండదు. సో బ్యాక్ వాటర్స్ వల్ల ఈ బుడమేరు ఇంకా ఉప్పొంగి ఆ విజయవాడ ప్రాంతంలో ఏదైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో వాటికి మరింత ఎఫెక్ట్ పడుతోంది. పరిస్థితి అయితే ఇవాళ సాయంత్రానికి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. వన్స్ ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బురద పేరుకుపోయి ఉంటుంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ముందు కూడా ఏ రకంగా వ్యవహరించాలి అనే దాని మీద చాలా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు అధికారులతో కూడా సమీక్షలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో తెలుగు రాష్ట్రాల మీదుగా కొన్ని వందల ట్రైన్స్ ప్రతిరోజు వెళుతూ ఉంటాయి. సో కొన్ని లక్షల మంది ప్రయాణికులు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళుతూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా. సో ఒక్కసారిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత చాలా చోట్ల ట్రాక్స్ మీద వాటర్ వచ్చేయడం, కొన్ని చోట్ల కలవట్లు తెగిపోవడం, దానివల్ల రైలు ప్రయాణానికి ఇబ్బంది కలిగింది. కొన్ని చోట్ల ఎక్కడికక్కడ ట్రైన్స్ని ఆపేసిన పరిస్థితి. సో వెంటనే రైల్వే అధికారులు కాస్త లేటుగానైనా స్పందించారు. సో స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని, ఎందుకంటే అక్కడ నుంచి ట్రాక్టర్లలో వాళ్ళందరినీ ప్రయాణికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి బై రోడ్డు కానీ లేకపోతే ఆల్టర్నేట్ రైల్వే మార్గాల్లో వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా చోట్ల ట్రాక్స్కి ప్రమాదం ఏర్పడింది. ప్రమాదం ఇన్ ద సెన్స్ వాటర్ వచ్చేసింది. సో అటువంటి ట్రాక్స్ మీద ట్రైన్స్ వెళ్తే ప్రమాదం కాబట్టి ఎక్కడికక్కడ స్టాప్ చేసిన పరిస్థితి. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే కొన్ని ట్రైన్స్ని రద్దు చేసింది. నిన్న మొన్న కూడా చాలా ట్రైన్స్ రద్దయ్యాయి. ఆ సమాచారం తెలియక ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోనే పడిగాపులు పడి నరకయాతన అనుభవించిన పరిస్థితిని మనం చూసాం, బాధపడ్డాం కూడా. సో ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది విశాఖపట్నం నుంచి మా సీనియర్ రిపోర్టర్ కిరణ్ మనతో జాయిన్ అయ్యారు. అక్కడ ఉన్న పరిస్థితిని మనకు వివరిస్తారు. కిరణ్, ఒక క్లారిటీ ఇవ్వండి. ఏ ట్రైన్స్ రద్దయ్యాయి, ఈరోజు ఏ ట్రైన్స్ని పునరుద్ధరించారు, ప్రజెంట్ విశాఖపట్నంలో ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కిరణ్. థ్యాంక్ యూ రవి. ఏదైతే గత 4 రోజుల నుంచి కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా జరిగినటువంటి విపత్తు అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా రైల్వే మీద ఎక్కువ భారం పడింది అని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే విజయవాడలో జరిగినటువంటి వరద వృద్ధి కారణంగా రాయనపాడు కావచ్చు, మరోవైపు గుణదల కావచ్చు, ఈ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిని వరద ముంపు గురై పట్టాలన్నీ కూడా పూర్తిగా నీటిమయం కావడంతో చాలా వరకు ట్రైన్స్ రాలేని పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో ఈ గేట్లన్నీ కూడా పూర్తిగా దాదాపుగా ధ్వంసమైన పరిస్థితి. మరోవైపు చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ నేపథ్యంలో పూర్తిగా తూర్పు కోస్తా రైల్వే వాల్టేర్ డివిజన్ కి సంబంధించి దాదాపుగా నిన్న 12 ట్రైన్స్ ను రద్దు చేస్తే ఈ రోజు 9 ట్రైన్స్ కూడా రద్దు చేశామని చెప్పి ఏదైతే వాల్టేర్ డివిజనల్ రైల్వే గౌరవ్ ప్రసాద్ స్పష్టం చేయడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే నిన్న మొన్న మనం కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తే ఈ రోజు కూడాను ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా కొన్ని ట్రైన్స్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నంబర్ 20810 నాందేడ్ సంబల్పూర్ ఒకటి, అదేవిధంగా మద్రాస్ పూరి 22860 ఒకటి, ఇంకో పక్క 22837 హటియా ఎర్నాకుళం దక్షిణ ఎక్స్ప్రెస్ దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. మరోవైపు మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా
షాలిమార్ హైదరాబాద్ 18045 ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకో పక్క తిరుమల ఎక్స్ప్రెస్ 17487 తిరుమల ఎక్స్ప్రెస్, అదేవిధంగా 17486 ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకో పక్క సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు వరకు వెళ్ళేటువంటి సింహాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, మరోవైపు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ 12727 ఈ ట్రైన్, అదేవిధంగా రిటర్న్ 12728 ట్రైన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఫలక్నామా కావచ్చు, అదేవిధంగా అంత్యోదయ ఎక్స్ప్రెస్, అదేవిధంగా షాలిమార్ మద్రాస్, ఇంకో పక్క లింగంపల్లి విశాఖపట్నం ఈ ట్రైన్, అదేవిధంగా గుంటూరు రాయగడ ఈ ట్రైన్స్ ను దాదాపుగా 29 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. అయితే తాజాగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళేటువంటి ట్రైన్ మాత్రం ఈ రోజు ట్రాక్ పైకి తీసుకురావడం జరిగింది. మనం పర్టికులర్ గా చూడొచ్చు. ఇప్పుడే కొంచెం క్రితమే ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ట్రైన్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తున్నారు రవి. విశాఖపట్నం, కోరాపుట్, వైజాగ్, భువనేశ్వర్ ఈ ట్రైన్ కి సంబంధించి ఇప్పుడే అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో కూడా రావడం జరిగింది. నెమ్మదిగా ఇప్పుడే ట్రైన్స్ అన్ని కూడా పునరుద్ధరించే పరిస్థితి కనిపిస్తుంది. రేపటికి పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే డిఆర్ఎం మనతో చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపుగా విశాఖపట్నం అంటే అత్యంత కీలకమైనటువంటి నగరం కావాలి. కాబట్టి ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి వలసకుని హైదరాబాద్ గాని, బెంగళూరు గాని, చెన్నై గాని వాళ్ళ జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రతిగా ట్రైన్స్ మీదే ఆధారపడి వాళ్ళందరూ కూడా ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి రవి. ఈ నేపథ్యంలో చాలా మంది వలస కూలీలు కావచ్చు, యువకులు కావచ్చు, ఏదైతే ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎక్కువగా, అదేవిధంగా హైదరాబాద్ నగరాలకు వలస వెళ్లి అక్కడ జీవనోపాధి అక్కడే ఉండే పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 days నుంచి కూడా ట్రైన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 29 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోవడం వల్ల ఈ వరద ప్రభావం ఇంకో 12 గంటల పాటు ఎదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో మొన్న ఏదైతే తీరాన్ని తాకిందో అక్కడ మనం కలింగపట్నం దగ్గర వాయుగుండం తీరాన్ని తాకిన నేపథ్యంలో దీని ఎఫెక్ట్ మరోవైపు బ్యాక్ టు నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ మాన్సూన్ ఇది కూడా కొంతవరకు ప్రభావం ఉండడం వల్ల అటు మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, మరోవైపు తెలంగాణ కావచ్చు, దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఇంకో 12 hours టైం ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఈ రోజు ఉదయం కూడా మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర జిల్లాలో పర్టికులర్ గా ఏజెన్సీ ఏరియాలో కానీ, విశాఖ సిటీలో కానీ కొన్ని చోట్ల ఎర్లీ అవర్స్ లో దాదాపు 6 to 7 టైంలో కొంతవరకు జల్లులు పడిన పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులతో మీరు మాట్లాడారు కదా, వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు సూర్యుడిని చూసి ఒక వారం రోజులైంది, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది, చాలా ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. పాపం విజయవాడ, ఖమ్మం లాంటి ఏరియాల్లో అయితే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటి వెదర్ అప్డేట్ ఏంటి? మనం నిన్నటి నుంచి కూడా మనం అప్డేట్ అప్పటికప్పుడు వెదర్ కి సంబంధించి ఇస్తూనే ఉన్నాము. నిన్ననే నేను చెప్పడం కూడా జరిగింది. మనం ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేది తీవ్ర వాయుగుండంగాను తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనాను కూడా వేయడం జరిగింది. ఇది 5వ తారీఖు అంటే రిమైనింగ్ 48 hours లో మరో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి అంచనాలకు రావడం జరిగింది. దీని ప్రభావం ఖచ్చితంగా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా బాపట్ల, నెల్లూరు, రాయలసీమ ప్రాంతం, అదేవిధంగా కృష్ణా ప్రాంతంలో ఎక్కువగాను, మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఈ నెల 5వ తేదీన ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ఇది బలపడి 6-7 తారీఖుల్లో ఇది వాయుగుండంగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి దీని ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కాస్త ఏదైతే మొన్న జరిగినటువంటి వాయుగుండ ప్రభావం అయితే మాత్రం కొంతమేర తగ్గినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ చిరుజల్లు అయితే పడుతూనే ఉన్నాయి. మరో 12 hours కంటిన్యూ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే 5వ తారీఖు ఏర్పడిన అల్పపీడనం కానీ దాని డైరెక్షన్ ఏదైతే వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంచనా ప్రకారంగా అది పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఏర్పడితే మాత్రం దీని ఎఫెక్ట్ అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి రవి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ అప్డేట్స్ అందించినందుకు. సో ఇక విజయవాడ అప్డేట్స్ తెలుసుకుందాం.